హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే అడవి శాఖ కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి రండి. ఇది అడవి సారుకూర. ఈ అడవి సారుకూర పూర్వకాలం ఏంటంటే, పూర్వకాలం కాదు ఇప్పుడు కూడా తింటారనమాట. ఈ లేత ఆకుంది కదా, ఈ లేత ఆకుని ఇలా తెంపుకోవాలన్నమాట. మొత్తం లేత ఆకుల్ని ఇలా తెంపుకొని వండుకుంటారు. ఇలాంటి లేత చిగుర్లు అనమాట. ఇలాంటి కొందరు ఏం చేస్తారంటే మొత్తం కోసేస్తారు. ఇలా మొత్తం దుబ్బు ఉంటుంది కదా, దుబ్బుని కోస్తారు అనమాట. కోసి వండుకుంటారు. దీన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి ఇవన్నీ అయ్యే దాని పువ్వు, అడవి సారుకూర పువ్వు అనమాట. ఈ పువ్వు చూడండి, చాలా చక్కగా ఉంది. ఈ లేతది కూడా వండుకొని తింటారు. ఈ పువ్వు ఇది లోపల ఇలా ఉందో. మనం అయితే ఇలా తెంపుకోవచ్చు ఆకుకూర. నేనైతే ఇప్పుడు మట్టికి కొంచెం తెంపుదాం. చాలా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాగా మొత్తం ఇలాంటివన్నీ సేకరించారు. ఇది ఇప్పుడు ఇది లేతది కదా, లేతది కాబట్టి ఇది వేగ ఉడుకుతుంది, నీట్గా దొరకగట్ట ఏదో. దీంట్లో చింతపండు పులుసు పోసుకుంటారు అనమాట. చింతపండు పిండేసి పోసుకుంటారు, లేకపోతే బాగా దురదేసేసి గొంతిగా దురదేసేస్తుంది. కాబట్టి దీంట్లో బాగా ఉడికాక తర్వాత చింతపండు పులుసు వేసి బాగా కలిపి ఆ తర్వాత బాగా చింతపండు పులుపు కూడా బాగా మరిగేలాగా చూసుకొని ఆ తర్వాత తాళం పెట్టుకొని తింటారు. పూర్వకాలం అలా చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఇప్పుడు వాళ్ళు దీన్ని బాగా ఉడకబెట్టుకొని వెరైటీగా కూడా చేసుకొని తింటున్నారు ఫ్రెండ్స్. హెల్త్ చాలా మంచిది. ఇది మన ఏజెన్సీలోనైతే ఎక్కువగా ఫేమస్ అనమాట. ఎక్కువగా తింటా ఉంటారు అనమాట. మేము కూడా తింటాము. లేత తీసుకోవాలి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా తింటే మీ టేస్ట్ కోసం కామెంట్ చేయండి. ఎవరైనా సరే తినడానికి అవకాశం ఉంటుంది. ఇది వాగు చూడండి, ఈ వాగు పక్కన మొలిసింది అనమాట. అందుకే దీన్ని అడవి సారకూడదు. దీన్ని అదే తెలంగాణ అటు సైడ్ అయితే ఇది సారు దుంప కదా, ఆ దుంప అయితే సారు దుంప అంటాము. వాళ్ళు సారు గెడ్డ అంటారు, అదే సామగెడ్డ అంటారు. సామ చెట్టు అలా ఎక్కన అనమాట, సామగెడ్డ అంటారు. సరే ఫ్రెండ్స్, మీరు ఇలాంటి తింటే కామెంట్ చేయండి.